వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ జగదాత్రి కలిసి ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు కదా. సార్, ఇంకా మనకి 4 hours టైం ఉంది. ఈలోపు ఆ నలుగురిని చంపేసి మీకు కాల్ చేస్తాం. ఈ ఆపరేషన్కి మాకు పర్మిషన్ ఇవ్వండి. ఆ రాఖీ బాయ్ని రిలీజ్ చేయకుండానే వీళ్ళని అంత మొందించి మేము పిల్లలందరినీ సేఫ్గా కాపాడతాం సార్ అని చెప్పి ఇంకా అమర్ అండ్ జేడి ఆఫీసర్ని కన్విన్స్ చేయడంతో ఆఫీసర్ ఆపరేషన్ని పర్మిషన్ ఇస్తారు. అమర్ జేడి ఎలా వాళ్ళని అంత మొందించాలి, అసలు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అరుంధతి కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. పిల్లలకి ఏమైనా జరిగితే ఎలా, పిల్లలకి ఏమీ జరగకూడదు అని పాపం మనస్ఫూర్తిగా ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. బాగి అరుంధతి దగ్గరికి వస్తుంది. మీ పిల్లలు కూడా లోపలున్నారా అక్క అని అడుగుతుంది. అని ఏడుస్తూ వెక్కి ఏడుస్తూ పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అరుంధతి. అక్క, ఆయన చూసుకుంటారు. మా ఆయన ఆఫీసర్, ఆయన ఖచ్చితంగా పిల్లలందరినీ కాపాడే బాధ్యత తీసుకున్నారు. ఆయన ఏ ఆపరేషన్ అయినా ఒక్కసారి మొదలు పెడితే అది గెలిచేంత వరకు, సక్సెస్ అయ్యేంత వరకు ఆయన నిద్రపోరు. ఖచ్చితంగా పిల్లల్ని కాపాడుతానని మాటిచ్చారు. పిల్లలపై చిన్న గీత కూడా పడకుండా బయటికి తీసుకువస్తారు. నువ్వేమీ కంగారు పడకక్క, పిల్లలు సేఫ్గా ఉంటారు అని బాగి అరుంధతికి ధైర్యం చెప్తుంది. పాపం అరుంధతి అయితే చాలా ప్రేమగా బాగి వైపు చూస్తూ ఉంటుంది. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు ఎవరో కూడా నాకు ఇంతకు ముందు తెలీదు, కానీ నువ్వు ఎలా నా పిల్లల్ని నీ పిల్లలంత బాగా చూసుకోగలుగుతున్నావు, నీ పిల్లల్లా నువ్వు ఎలా నా పిల్లల్ని ప్రేమగా చూడగలుగుతున్నావు, అసలు మన మధ్య ఉన్న సంబంధం ఏంటి అని మనసులో అనుకుంటుంది అరుంధతి. అక్క, ఏడవద్దు అని కరెక్ట్గా భుజంపై చేయి పెట్టేలోపే అక్కడి నుండి లేచి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అరుంధతి. ఇంకా అరుంధతి కొంచెంలో తప్పించుకున్నాను, లేకపోతే స్పర్శ ఉండదనే విషయం తెలిసిపోయేది. బాగి ధైర్యం చెప్పింది కదా, మిస్సమ్మ చెప్పిందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, ఆయన ఖచ్చితంగా పిల్లల్ని కాపాడుతారు అని చెప్పి ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటూ ధైర్యంగా ఉంటుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా ఆ వ్యక్తులు పిల్లల దగ్గర కిడ్నాప్ చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇంకా అంజలి ఉంది కదా, అంజలి అయితే అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఏం సాధించడం కోసం చేస్తున్నారు అని అడుగుతుంది. ఏయ్, చిన్నపిల్లవి కదా, నిందాకటి నుండి ఊరుకుంటున్నా, ఇంకొక్క మాటన మాట్లాడావో అని అంటాడు ఆ వ్యక్తి. నువ్వు ఎన్ని చెప్పినా నేను మాట్లాడడం మాత్రం ఆపను. ఇలా చేసి మీరు ఏం సాధిస్తారు, ఇప్పుడు ఎవరిని మీరు రిలీజ్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు అని అడుగుతుంది అంజు. మేమిదంతా మా రాఖీ బాయ్ కోసం చేస్తున్నాం, ఆయన రిలీజ్ అవ్వగానే మేం మా దేశం వెళ్ళిపోతాం అని అంటాడు అరవింద్ భాయ్. ఓ, వాడి కోసం మీరు ఇదంతా చేస్తున్నారా, అయితే మా డాడీ మిమ్మల్ని ఖచ్చితంగా వదిలిపెట్టరు అని అంటుంది అంజు. వెంటనే అమ్ము అంజు నోరు మూసేస్తుంది. మీరేమీ పట్టించుకోకండి సార్ అని అంటుంది. ఏయ్, చిన్నదానివైనా ఇంతున్నావు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ముందు నీ బాడీనే బయటికి పంపిస్తా అని అంటాడు ఆ అరవింద్ భాయ్. అది జరిగినప్పుడు చూసుకుందాంలే, మా డాడీపై నాకు చాలా నమ్మకం ఉంది అని పొగరుగా సమాధానం చెప్తుంది అంజు అస్సలు భయపడకుండా. ఇది ఇలా ఉండగా జేడి అండ్ అమర్ కలిసి ప్లాన్ చేస్తారు. మనం 2 టీమ్స్గా డివైడ్ అవ్వాలి. ఒక టీం ఫ్రంట్ డోర్ నుండి అటాక్ చేయాలి, ఇంకొక టీం బ్యాక్ డోర్ నుండి అటాక్ చేయాలి. 7:30 లోపే ఇదంతా మనం జరిగేలా చేయాలి. కానీ వాళ్ళు ఎలాంటి రూమ్ని చూస్ చేసుకున్నారనే విషయంపై ఉంటుంది. వాళ్ళకి మనం కనబడితే ఖచ్చితంగా అనుమానం వస్తుంది. అసలు పిల్లల్ని వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారు, వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చుని ఉన్నారు, ఇలాంటివన్నీ తెలియాలంటే మనం ఒక వ్యక్తిని నార్మల్గా వాళ్ళ దగ్గరికి పంపించాలి. కానీ వాళ్ళకి ఖచ్చితంగా అనుమానం వచ్చేస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అమర్ అండ్ జేడి. ఇదంతా అరుంధతి వింటుంది. అంటే ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నారు, ఆ టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని నేను తెలుసుకోవాలి అని చెప్పి పాపం పిల్లలున్న ప్లేస్కి వెళ్తుందన్నమాట
అరుంధతి ఇంకా పిల్లలకి అలా గంతో పెట్టడం అండ్ వీడిలా కూర్చొని ఉండడం ఇదంతా చూస్తుందన్నమాట అరుంధతి. ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి, రేయ్ మీకు ఎలాంటి పని పాట లేదా, ఎందుకురా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి చాలా తిడుతూ ఉంటుంది అరుంధతి. బట్ తను ఒక ఆత్మ కాబట్టి తన మాటలు ఎవ్వరికి వినిపించవు. ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళి అరుంధతి, పిల్లలు మీకేమీ కాదు, మీరు కంగారు పడద్దు, ఇదిగో మీ డాడీ వచ్చి ఈ వెధవలందరినీ చంపేసి మిమ్మల్ని కాపాడతారు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి చుట్టూ చూస్తుందన్నమాట అరుంధతి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ప్లేస్లో దాక్కుని ఉన్నారు, పిల్లల్ని ఏ ప్లేస్లో పెట్టారు అని చెప్పి మొత్తం ఇంకా అంతా చూసుకొని బయటికి వస్తుంది అరుంధతి. బాగి మాత్రం అక్కడే నించొని పాపం పిల్లలు పేరెంట్స్ స్పాట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటుందన్నమాట బాగి. అరుంధతి బాగిని పిలుస్తుంది. బాగి, మిస్ అమ్మ ఒకసారి ఇట్రా అని పిలుస్తుంది. ఏంటక్క అని అంటుంది. మిస్ అమ్మ నేను ఒకటి చెప్తాను, ఏమిటి, ఎందుకు అని అడగకుండా నువ్వది చేయాలి అని అంటుంది అరుంధతి. ఏంటక్క అని అడుగుతుంది. నేను సీక్రెట్గా ఆ టెర్రరిస్టులు ఉన్న క్లాస్ రూమ్కి వెళ్ళి చూసొచ్చాను, వాళ్ళందరూ ఎక్కడెక్కడున్నారో నాకు బాగా తెలుసు అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా బాగా షాక్ అయిపోతుంది. అదేంటక్క, అది రెస్ట్రిక్టెడ్ ఏరియా కదా, మీరు ఎలా వెళ్ళారు? సరే రండి, మా ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను, ఆయనకి ఇవన్నీ చెప్పండి అని అంటుంది బాగి. వద్దు వద్దు, నేను మీ ఆయన దగ్గరికి రాలేను, మీ వారి దగ్గరికి నేను రాకూడదు, కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారో నేను నీకు చెప్తాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి ఆయనకి చెప్పు అని అంటుంది అరుంధతి. ఎందుకక్క, ఎందుకు ఇలా అంటున్నారు, మీరే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని అంటుంది బాగి. చెప్పాను కదా, ఏమిటి ఎందుకు అని అడగద్దు, ఈ విషయాలన్నీ వాళ్ళకి చాలా కరెక్ట్గా అర్థమవుతాయి, వాళ్ళకి ఉపయోగపడతాయి. పిల్లలు క్షేమంగా రావాలంటే ఇవన్నీ వాళ్ళకి తెలియాలి, ముందు నువ్వు వెళ్ళి ఇదంతా వాళ్ళకి చెప్పు అని చెప్పి ఇంకా ఎవరెవరు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని బాగికి చెప్తుంది అరుంధతి. ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటుంది జగదాత్రి. జగదాత్రి బాగి దగ్గరికి వస్తుంది. మిస్ అమ్మ, బాగి, భాగమతి గారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. ఎవరితో అంటున్నారేంటి అది అని చెప్పేలోపు పక్కకి తిరిగి చూసేలోపు ఇంకక్కడ అరుంధతి ఉండదన్నమాట. అక్క అక్క ఎక్కడున్నారు, ఇదేంటి అక్క వెళ్ళిపోయింది అని ఆలోచిస్తుంది. ఏమైంది భాగమతి అని అడుగుతారు. ఏం లేదు, ఇప్పటి వరకు అక్క పక్కనే ఉంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలియటం లేదు. ఆవిడ కనపడితే తర్వాత చెప్దులే, ఇంతకీ విషయం ఏంటి అని అడుగుతారు జగదాత్రి. మీకు చాలా ఉపయోగపడే విషయం అండి, రండి చెప్తాను అని చెప్పి ఇంకా ప్లాన్ మొత్తం చెప్తుందనమాట. అంటే ఎవరెవరు ఎక్కడున్నారనే విషయాలు జగదాత్రికి చెప్తుంది. ఇంకా బాగి ఒక్కసారిగా జగదాత్రి, వావ్ ఇది చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఎలా అటాక్ చేయాలనేది మాకు క్లారిటీ వచ్చింది, థ్యాంక్ యూ బాగి అని చెప్పి వెంటనే అమర్ దగ్గరికి వెళ్తుంది జేడి. అమర్, నాకు ఇప్పుడు ప్లాన్ అంతా అర్థమైంది అని చెప్పి ఒక చార్ట్ పై మొత్తం గీసి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనే విషయాల్ని తెలుసుకున్నట్టు ఇంకా మొత్తం ప్లాన్ అంతా చెప్తారనమాట జేడి. వావ్ పర్ఫెక్ట్, కానీ వీళ్ళు ఇక్కడే ఉన్నారని మీకెలా తెలిసింది అని అడుగుతాడు అమర్. బాగీనే చెప్పింది. బాగీకి ఎలా తెలిసిందో నాకు అర్థం కావటం లేదు, కానీ తను చెప్పిందంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ ప్లాన్ ప్రకారం మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం ఏదో ఒకలా అటాక్ చేయొచ్చు. పిల్లల్ని వీళ్ళు సెంటర్లో ఉంచారు కాబట్టి మనం అక్కడి వరకు వెళ్ళి అటాక్ చేయక్కర్లేదు. డోర్ కార్నర్స్లో ఇద్దరు కాపలా కాస్తున్నారు, ముందు వాళ్ళపై అటాక్ చేయాలి, వాడిని గన్స్ లేకుండా మొత్తం బలహీనం చేయాలి, తర్వాత ఆ అరవింద్ భాయ్ని అటాక్ చేయాలి అని చెప్తుంది జేడి. ఎస్ పర్ఫెక్ట్, సో ఫ్రంట్ డోర్ వాడిని నేను అటాక్ చేస్తాను, బ్యాక్ డోర్ నుండి నువ్వు వెళ్ళి అటాక్ చేయని చెప్పి ఇంకా మొత్తం ప్లాన్ అంతా వేసుకొని అలా టీమ్స్గా డివైడ్ అయిపోయి సరౌండ్ చేసేస్తారు ఆ క్లాస్ రూమ్ మొత్తాన్ని అమర్ జేడి. ఇంకా వీళ్ళు అటాక్ చేస్తున్న సౌండ్స్ రాకుండా పెద్ద స్పీకర్తో ఇంకా జనగణమన అండ్ మన దేశభక్తి పాటలు మొత్తం ప్యాట్రియాటిక్ సాంగ్స్ అన్నీ ప్లే చేస్తూ ఉంటారు. ఏంటిది సడన్గా అని చెప్పి ఇంకా ఆ అరవింద్ భాయ్ అయితే అలా అంజు దగ్గరికి వస్తాడు. ఫస్ట్ నీ ప్రాణాలే తీసేది అని చెప్పి కరెక్ట్గా ఇంకా అంజు దగ్గరికి గన్ పెట్టాలని వస్తే ఇంకా అంజు అయితే చెయ్యి మీద గట్టి
గట్టిగా కొరికేస్తుంది. ఒక్కసారిగా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ అరవింద్ భాయ్. ఇంకా ముందు నిండేమో వీళ్ళు, వెనకాల డోర్ నిండేమో అమర్, వీళ్ళందరూ అటాక్ కలిసి చేసేసేసరికి ఇంకా ఒక్కడే అయిపోతాడు ఆ అరవింద్ భాయ్. ఆ అరవింద్ భాయ్ గుండెల మీద కాళ్ళతో తన్ని, రే మమ్మల్ని, మా పిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? దేశ సంరక్షణకు అడ్డుపడతావా? నీకు రాఖీబాయ్ కావాలా? రాఖీబాయ్ వెళ్ళు, వాడి దగ్గరికే వెళ్ళరా అని చెప్పి ఇంకా బాగా టపా 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 కొడుతూ ఉంటాడనమాట అమర్ ఆ అరవింద్ని. ఇంకా జేడీ కూడా, రే నీలాంటి వాళ్ళని అడ్డుకోవడానికే మాలాంటి వాళ్ళు ఉండేది. ఇంకొకసారి ఇలాంటివి ప్లాన్ చేసావని తెలిస్తే నిన్ను ఇలా కూడా కాదు, డైరెక్ట్గా స్వర్గానికే పంపించేస్తాం. ముందు నువ్వు అనుకుంటున్న రాఖీబాయ్ దగ్గరికి వెళ్ళు పో అని చెప్పి ఇంకా పోలీసులతో అరెస్ట్ చేపించి హై సెక్యూరిటీతో అలా ఇంకా నలుగురిని అరెస్ట్ చేస్తారు అమర్ అండ్ జేడీ. ఇంకా అమర్ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అమర్ బాగీని చూస్తూ ప్రేమగా ఇంకా బాగీ వైపు చూస్తూ ఉంటారు. బాగీ పిల్లలందరి దగ్గరికి వచ్చి పిల్లలు అని చెప్పి పిల్లల్ని హక్ చేసుకుంటుంది. బాగీ అలా ఇంకా పిల్లల వైపు ప్రేమగా, మీకేం కాలేదు కదా అని అడుగుతుంది. డాడీ ఉండగా మాకేమవుతుంది మిస్సమ్మ అని అంటుంది అమ్ము. నువ్వు వాడి దగ్గర భయపడుతూ ఉన్నావు, వాడి దగ్గర కూడా ధైర్యంగా ఉన్నది నేనే అని అంటుంది అంజు. ఈ పొట్టిది ఎక్కడైనా ధైర్యంగానే ఉంటుంది కదా మిస్సమ్మ అని చెప్పి ఇంకలా నవ్వుతూ ఉంటారు పిల్లలందరూ. ఇంకలా పిల్లల వైపు చూస్తూ చాలా ప్రేమగా ఉంటుంది బాగీ. పక్కనే ఇంకా అమర్ కనబడతాడు. అమర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది బాగీ. ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళి అమర్ని హక్ చేసుకుంటుంది బాగీ. పాపం అమర్కి చాలా ఎమోషనల్గా అవుతాడు. ఇంకలా ఎమోషనల్గా అమర్ అయితే బాగీ వైపు చూస్తూ ఉంటారు. నువ్వు ప్లాన్ చెప్పావని నాకు తెలిసింది, అసలు నీకు అదంతా ఎలా తెలుసు అని అడుగుతాడు అమర్. మర్చిపోయాను, నాకు ఇదంతా అక్క చెప్పింది అని అంటుంది బాగీ. అక్కెవరు అని అడుగుతాడు అమర్. అక్కెవరంటున్నారేంటి, మీరెప్పుడు చూడలేదా అని అంటుంది బాగీ. జేడీ కూడా మాకు ఇంతలా హెల్ప్ చేసి ఈ ఆపరేషన్ చాలా తేలిగ్గా ఫినిష్ అయ్యేలా చేసిన ఆవిడని నేను చూడాలి అనుకుంటున్నాను. ఆవిడ ఎక్కడుందో చెప్పు బాగీ అని అంటారు జేడీ కూడా. ఇక్కడే ఉండాలే అక్క, అక్క ఎక్కడున్నావు అక్క అని చెప్పి చుట్టూ వెతుకుతూ ఉంటుందన్నమాట. ఇంకా బాగీ ఒక చెట్టు చాటున దాక్కుంటుంది అరుంధతి. ఏంటక్క ఏం చేస్తున్నారు, ఇక్కడున్నారేంటి? మా వారు జగదాత్రి మేడం మిమ్మల్ని చూడాలి అంటున్నారు, రండక్క అని అంటుంది. ఇంకా బాగీ అయితే అరుంధతితో, నేను రాలేను, నాకు కొంచెం సిగ్గెక్కువ, నువ్వెళ్ళు అని అంటుంది అరుంధతి. లేదక్క మీరు రావాల్సిందే అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట. ఆ బాగీ అయితే మాట్లాడుతూ ఉంటుంది అరుంధతితో. ఇదంతా జగదాత్రి గమనిస్తూ ఇంకా బాగీ దగ్గరికి వెళ్తుంది. బాగీ ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఇదిగోండి అక్కతో అని అంటారు. అక్క ఇక్కడ ఎవరు లేరు అని అంటుంది బాగీతో జగదాత్రి. ఒక్కసారిగా బాగీ షాక్ అయిపోతుంది. ఎవరు లేకపోవడం ఏంటి, ఇదిగో అక్క ఇక్కడే ఉంది కదా అని చెప్పి చెయ్యి పట్టుకోగానే చెయ్యి స్పర్శ తెలియకుండా మాయమైపోతుంది బాగీకి. ఒక్కసారిగా బాగీ షాక్ అయిపోతుంది. అక్క అక్క అని చెప్పి అడిగేలోపు ఇంకా అలా పైకి వెళ్ళిపోతుంది, మాయమైపోతుంది అనమాట బాగీ. ఏంటి బాగీ, మీరు కరెక్ట్గానే ఉన్నారా? నాకేమీ అర్థం కావటం లేదు. గాల్లో మాట్లాడుతూ అక్క అక్క అంటున్నారేంటి అని అంటుంది జగదాత్రి. జగదాత్రికి వెంటనే డౌట్ వస్తుంది. నువ్వు చూసింది ఎవరిని, తను ఎలా ఉంటుంది అని అడుగుతుంది. ఆ అక్క చాలా బాగుంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి ఫేషియల్ ఫీచర్స్ చెప్పేసరికి జగదాత్రికి డౌట్ వచ్చి వెంటనే అరుంధతి ఫోటో చూపిస్తుంది. నువ్వు చూసింది తననేనా అని అడుగుతుంది. ఈ అక్కే రోజు నాతో మాట్లాడుతుంది, నేను అక్కతో మాట్లాడతాను. పాపం అక్క పిల్లలు కూడా లోపలే ఉన్నారంట, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసారని అక్క చాలా సంతోషంగా ఉంది అని చెప్తుందనమాట. ఇంకా వెంటనే బాగీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి. బాగీ తనెవరో తెలుసా అని అంటుంది. ఎవరు అని అడుగుతారు. అమర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అరుంధతి అని చెప్తుంది జేడీ.
ఒక్కసారిగా తనకి రోజు కనబడుతున్న ఆత్మ తను అనుకుంటున్న అక్క అరుంధతి అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా బాగి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.